సో, మన రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొత్తం ఒక బ్రీఫ్‌లో ఎనాలిసిస్ అంటే ప్రతి దాంట్లో మన ఎనాలిసిస్ ఉండాలి. లైక్ మనం రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో జరిగే ప్రతి స్టెప్‌లో మన ఎనాలిసిస్ అంటే సో, హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ ఎనాలిసిస్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ హౌ వి ఆర్ డూయింగ్, హౌ వి ఆర్ గెట్టింగ్ ఫీడ్‌బ్యాక్స్ ఫ్రమ్ ద క్లయింట్ అండ్ మన వర్క్ మీద వాట్ దే హావ్ ఇన్‌సైట్స్ లైక్ మన ఫీడ్‌బ్యాక్స్ గురించి అంటే మన పెర్ఫార్మన్స్ గురించి. సో, ఇవన్నీ వాళ్ళు ఇచ్చేలోపు బేసిక్‌గా వి హావ్ టు ఫాలో అవర్ సెల్ఫ్. సో వైల్ వీఆర్ వర్కింగ్. సో దానికోసం ఏంటంటే ఓవరాల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనం ఎక్కడెక్కడ మనం ఎనాలిసిస్ చేసుకోవాలి టు ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ అవర్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ మనం ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి అంటే ఏ ఏ ఆస్పెక్ట్స్లో ఆర్ ఏ ఏ టాపిక్స్లో మనం కంపల్సరీగా కేర్ తీసుకుంటే అంటే ఇప్పుడు మనకి థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్. సో థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్ అన్నప్పుడు మనం రిక్రూట్మెంట్ పర్స్పెక్టివ్‌లో ఎక్కడెక్కడ ఎనాలిసిస్ చేయాలి. సో ఈ టాపిక్స్ దగ్గర ఎనాలిసిస్ చేసి దాన్ని మళ్ళీ మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినైట్‌లీ వి కెన్ గో ఇన్ ఎ గుడ్ షేప్. సో దానికోసం వేర్ వి కెన్ ట్రాక్ అంటే మన వర్క్ అంతా ఎక్కడ ట్రాక్ చేయొచ్చు అంటే సో హియర్. సో అనలైజింగ్ ఐ మీన్ నేను ఇంగ్లీష్‌లో రాసాను బట్ నేను అంత క్లియర్‌గా చెప్తున్నా. అనలైజింగ్ ద టాలెంట్ అక్విజిషన్ ప్రాసెస్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ టాలెంట్ అంటే సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ దీస్ ఏరియాస్ దేర్ ఆర్ ఫ్యూ కాన్సెప్ట్స్ లైక్ జాబ్ అనాలిసిస్, క్యాండిడేట్ సోర్సింగ్ అనాలిసిస్, రెజ్యూమ్ స్క్రీనింగ్. అంటే మనం ఏదన్నా ఫెయిల్ అయ్యాము, సక్సెస్ కావట్లేదు అంటే ఈ మనం ఇచ్చిన లిస్ట్‌లో ఏదో ఒక చోట మనం గ్యాప్ ఉన్నట్టు. సో అది అనలైజ్ చేసుకొని ఇఫ్ వి ఫిక్స్ దట్ గ్యాప్ డెఫినెట్లీ వీ కెన్ ఆహ్, ఎక్స్‌ప్లోర్ ఇన్ ద రిక్రూట్‌మెంట్. సో హౌ అంటే హౌ చూడండి జాబ్ అనాలిసిస్. సో అంటే మనం జాబ్‌ని అర్థం చేసుకుంటున్నామా కరెక్ట్‌గా క్లయింట్ ఇచ్చే జాబ్‌ని. సో అసలు దాని రెస్పాన్సిబిలిటీస్ అర్థమవుతున్నాయా? ఆ రిక్వైర్మెంట్ యొక్క డీటెయిల్స్ మనకు అర్థమవుతున్నాయా? సో అవి మనం అనలైజ్ చేసుకోవాలి. అవి మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఎందుకంటే కొంతమందేంటంటే స్కిల్ సెట్సు మేనేజర్స్ చెప్తారు. మేము రిక్వైర్మెంట్ ఇస్తున్నాము. వేరే వెండర్స్ ప్రొఫైల్స్ ఇస్తున్నారు. బట్ మీరు అంత క్వాలిటీ ఇవ్వట్లేదు. అంటే ఇలాంటి కేసెస్ గూడా వస్తాయి. సో డిఫరెంట్ కంపెనీస్‌కి మనం వర్క్ చేసినప్పుడు అందరికీ మన వర్క్ నచ్చాలని రూల్ ఏం లేదు. సో డెఫినైట్‌లీ వి మే గెట్ క్వెషన్స్. సో అప్పుడు మనం ఏంటంటే వి షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. లేదు మీరిచ్చిన రిక్వైర్మెంట్ ఇది. దాంట్లో మస్ట్ హావ్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ స్కిల్స్ ఇవని చెప్పారు. దానికి తగ్గట్టుగా మేము మా సెర్చ్ క్రైటీరియా పెట్టుకొని వర్క్ చేసి ప్రొఫైల్స్ ఇచ్చాము. సో వి షుడ్ డిఫెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్లయింట్ ఆల్సో. అంటే ఇనిషియల్ స్టేజెస్‌లో డెఫినైట్‌లీ మనది బిగినింగ్ స్టేజ్‌లో కాబట్టి క్లయింట్ ఏం చెప్పినా వినాలి. బట్ మనం గ్రో అయ్యే కొద్దీ వాళ్ళకి అక్కడ హోల్డ్ వచ్చే కొద్దీ సో ఇఫ్ మనం మిస్టేక్ చేయకపోయినా వాళ్ళ మీద మన మీద పుష్ చేయాలనుకున్నా వి కెన్ షో విత్ అవర్ డేటా. సో అందుకోసం ఈ డేటా మనం ఎక్సెల్ ఇవన్నీ ఎందుకు ఇయన్నీ నేను చెప్తున్నానంటే మన దగ్గర ప్రతీదీ డేటా ట్రాక్ ఉండాలి. ఈ రిక్వైర్మెంట్‌కి ఎన్ని ప్రొఫైల్స్ ఇచ్చాము, ఎన్ని ఫీడ్‌బ్యాక్స్ వచ్చినాయి, ఎన్ని రాలేదు. సో ప్రతీదీ మనకి ట్రాక్ ఉంటే రేపొద్దున మళ్ళీ ఏదైనా క్లయింటో, మేనేజరో ఎక్స్‌పెక్ట్ అయినప్పుడు అసలు మీరేం పని చేశారు ఈ రిక్వైర్మెంట్ మీద? అసలు మీరు ఎన్ని ప్రొఫైల్స్ ఇచ్చారు? ఎన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి? కావాలి డేటా పెట్టండి అంటారు టక్‌మని. సో వితిన్ మినిట్స్ ఆర్ వితిన్ హాఫ్ డే వి హావ్ టు గెట్ ఆల్ ద డేటా. సో దానికోసం ఫస్ట్ నుంచే మనం ఆ డేటా మెయింటైన్ చేస్తూ ఉన్నామనుకోండి. వాళ్ళు అడిగినప్పుడు ఆ పర్టిక్యులర్ డేటా మనం ఫిల్టర్ చేసుకొని అంతవరకు మనం చేసి ఇచ్చేస్తాం. సో ఇష్యూస్ రాకూడదంటే వీ షుడ్ గెట్ స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆన్ ద జాబ్ రోల్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ సోర్సింగ్. సో క్యాండిడేట్ సోర్సింగ్ మీకు చెప్పాను. ఎట్లా మనకి ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్ ఏంటి అంటే, సో ఇది నేను బేసిక్‌గా మా కంపెనీ కోసం నేను ప్రిపేర్ చేసుకున్న డేటా. సో ఇక్కడ మనం వాడేది ఓన్లీ నౌకరీ. అండ్ లింక్డ్ఇన్ వి మే యూజ్ ఆన్ అండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ వి గెట్. ఇక్కడ కూడా రిఫరల్స్ మన దగ్గర వస్తాయి గానీ, క్యాండిడేట్స్‌కి మనం రిఫరల్స్ కూడా తీసుకోవచ్చు. మన దగ్గర డేటాబేస్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే. సో వర్క్‌డే అంటే ఇట్స్ అన్ ఏటీఎస్ టూల్. అండ్ ఇంటర్నల్ మూవ్‌మెంట్ అంటే ఇట్స్ అన్ ఇంటర్నల్ మూవ్‌మెంట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద ఇన్ హౌస్ కంపెనీస్. సో ఇన్ హౌస్ కంపెనీస్‌లో ఇంటర్నల్ మూవ్‌మెంట్స్ జరుగుతా ఉంటాయన్నమాట. సో అది. అండ్ రెజ్యూమ్ స్క్రీనింగ్ అనాలిసిస్ అంటే నేను ఈ రెజ్యూమ్ స్క్రీనింగ్ అనాలిసిస్ ఒక్కటే స్టాప్ చేశా. రెజ్యూమ్ స్క్రీనింగ్ అండ్ క్యాండిడేట్‌తో మాట్లాడే 2 టాపిక్సే హోల్డ్ చేశాను. ఎందుకని అంటే ఇప్పటిదాకా జరిగింది మనం థరోగా 1, 2 సార్లు రివైజ్ చేసుకుంటే రెజ్యూమ్ స్క్రీనింగ్ ఇట్ విల్ టేక్ హాఫ్ డే ఐ మీన్ హాఫ్ క్లాస్ ఆర్ హాఫ్ సెషన్. అండ్ క్యాండిడేట్స్‌తో ఏం మాట్లాడాలి. సో ఇఫ్ రిక్వైర్డ్ ఇంకా ఎలాబొరేట్‌గా కావాలి అనుకుంటే ఈచ్ టాపిక్ కూడా నేను ఒక కంప్లీట్ సెషన్ తీసుకొని డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో అక్కడితో వి కెన్ కంప్లీట్ ద అవర్ ట్రైనింగ్ ప్రాసెస్. సో, స్క్రీనింగ్ దగ్గర ఎందుకనంటే మెజారిటీ ఆఫ్ ప్రొఫైల్స్ స్క్రీన్ రిజెక్ట్స్ అయిపోతాయి. సో, స్క్రీనింగ్ దగ్గర మనకి ఇష్యూ రాకూడదు అంటే ప్రత్ స్క్రీనింగ్‌లో నేను చెప్తా అసలెలా స్క్రీన్ చేయాలి? ఏ ఏ పాయింట్స్ మనం బాగా అబ్జర్వ్ చేయాలి అని. సో, స్క్రీనింగ్ మనం సెర్చ్ ఎలాగైతే నౌకరీలో ఇంపార్టెంట్ అని అనుకుంటున్నామో,
ఎందుకంటే ప్రాసెస్ వైజ్ మనం ఎంత తెలుసుకున్నా సరే, ప్రాక్టికల్‌గా వచ్చేటప్పుడే ఇంపార్టెన్స్ తెలుస్తది మనకి. సో, రెజ్యూమ్ సెర్చ్ ఇచ్చేస్తాం. జావా ఫుల్ స్టాక్ అంటే సెర్చ్ ఇచ్చేస్తాం. నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. బట్ ఆ నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్‌లో మన రిక్వైర్మెంట్‌కి మ్యాచింగ్ ప్రొఫైల్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో, దేర్ స్క్రీనింగ్ ప్లేస్ ఎ కీ రోల్. సో అక్కడ నేను ఎగ్జాంపుల్ గూడా ఏమిచ్చి చూడండి. చెక్ ద రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మస్ట్ హావ్ స్కిల్స్ ఉండాలి క్యాండిడేట్‌కి. సో, ఆ క్యాండిడేట్ మనకడిగిన టెక్నాలజీస్ మీద వర్క్ చేసుండాలి. అండ్ మన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ వాడికి అర్థం అవ్వాలి. సో, ఇవన్నీ మనం స్క్రీనింగ్ చూసి, ఈ ప్రొఫైల్ మనకు సూట్ అవుతదని మనం ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో, అయిన తర్వాత క్యాండిడేట్‌తో మాట్లాడినప్పుడు ఈ డేటా మొత్తం కలెక్ట్ జేసుకోగలగాలి క్యాండిడేట్‌తో. సో, అప్పుడు కాన్ఫిడెంట్ ఉన్నాడు క్యాండిడేట్ అంటే వి కెన్ టేక్ ఇట్ అహెడ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనాలిసిస్. సో, మన ప్రాసెస్ ఏంటి? ప్రొఫైల్ ఇచ్చాము, ఇంటర్వ్యూ అయిపోయింది. క్యాండిడేట్ రిజెక్టో, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టో అనుకుందాం. అయిపోయింది ఆన్‌బోర్డ్ చేసేసాడు అట్లా కాదు. మనం ఎట్లా ఉండాలంటే ప్రొయాక్టివ్‌గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత క్యాండిడేట్‌కి కాల్ చేసి, ఇంటర్వ్యూ ఎట్లా జరిగింది? హౌ వాస్ ద ఇంటర్వ్యూ? వాట్స్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ? వాట్ ఆర్ ద టాపిక్స్ దే టచ్డ్? అంటే జేడీలో ఇవ్వలేని టాపిక్స్ టచ్ చేసారా? లేకపోతే ఇన్ డెప్త్‌గా ఏం అడుగుతున్నారు? కొంతమంది సినారియో బేస్డ్ క్వెషన్స్ అడుగుతారు. కొంతమంది శాంపిల్ ప్రోగ్రామ్స్ రాయమని అడుగుతారు. సో, అవన్నీ మనం తెలుసుకుంటే ఏమైతది అంటే, నెక్స్ట్ మనం ఇచ్చే ప్రొఫైల్స్‌కి ఇప్పుడేం లేదు. ఒక క్యాండిడేట్‌తో మనం మాట్లాడిన తర్వాత 1 అవర్ ఇంటర్వ్యూ జరిగింది. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఆండ్రాయిడ్ డెవలపరే అనుకో, లేదంటే సెక్యూరిటీ ఇంజినీర్ పొజిషన్ అనుకో. వాళ్ళు థ్రెట్ అనాలిసిస్ అడిగారు. సిఐఏ ట్రాట్స్ మీద కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, ఆథెంటికేషన్ వీటి మీద అడిగారు. అయన్నీ చెప్తారు. సో, మనం అయన్నీ నోట్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నోళ్ళకి అవి చెప్పామనుకోండి, వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అండ్ దే మే క్రాక్ ద ఇంటర్వ్యూ. సో, ఇన్ దట్ వే వి విల్ లేదు ఫస్ట్ ఇంటర్వ్యూడు సెలెక్ట్ అయ్యాడు. మంచిది. నెక్స్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఆ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఇన్‌పుట్స్ తీసుకుంటే, ఇంకోసారి మళ్ళీ క్లయింట్ ఆ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు వి హావ్ ద ఇన్‌పుట్స్. ఆ ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకొని మనం సెర్చ్ ఇవ్వచ్చు. అలాంటి ప్రొఫైల్ తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనాలిసిస్. అండ్ నెక్స్ట్ పూల్ అనాలిసిస్. సో, మనం ఇప్పుడు అందరం బిగినర్ లెవెల్‌లో ఉన్నాం కాబట్టి, సో, మనం ఇనీషియల్‌గా వర్క్ చేసేటప్పుడే వి హావ్ టు అండర్‌స్టాండ్ ఏ రిక్వైర్మెంటు, ప్రొఫైల్స్ మార్కెట్‌లో ఎలా దొరుకుతున్నాయి, అవంతా అండర్‌స్టాండ్ జేసుకోవాలి. అంటే మనం వర్క్ చేసే కొద్దీ అర్థమైపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ, అడాప్ అని మీరు సెర్చ్ ఇచ్చారనుకోండి. ఎనీవేర్ ఇన్ సౌత్ ఇండియా అని కొడితే ఎక్కువ ప్రొఫైల్స్ ఏ లొకేషన్‌లో కనబడతాయో అట్లా. అంటే మీరు వర్క్ చేసేటప్పుడు మన రిక్వైర్మెంట్ కోసం పని చేస్తూనే మీరు ఒక డేటాని అంటే అది రాసుకోమని ఎక్కడ చెప్పను గాని అబ్జర్వ్ జేసుకోవాలి. అంటే ఎస్ఈపీ ప్రొఫైల్స్ ఇచ్చాం ఇవాళ. ఒక పేజ్‌లో 160 వచ్చినాయి. ఆ 160లో అట్‌లీస్ట్ 100 ప్రొఫైల్స్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? పూల్ అవైలబిలిటీ హైదరాబాద్‌లో ఎక్కువుందని. లేదు నోటీస్ పీరియడ్ ఇచ్చారు. 30 డేస్ లోపు అని పెట్టిచ్చారు. అప్పుడు ఒక 1000 ప్రొఫైల్స్ వచ్చినాయి. లొకేషన్స్ ఒక 2, 3 లొకేషన్ అంటే 30 డేస్ నోటీస్‌లో లోపు అన్ని ప్రొఫైల్స్ ఉన్నాయంటే చాలా మంది జాబ్ సెర్చ్ కోసం చూస్తున్నట్టు. సో, అంటే ఈ పర్టిక్యులర్ పాయింట్‌ని మీరు అనాలిసిస్ చేయండి అని చెప్పట్లా. మనం ఆ పూల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏ స్కిల్స్, ఏ లొకేషన్స్‌లో ఉన్నారు, ఎంత నోటీసుల్లో ఉన్నారు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకు యూజ్ అయితది అంటే, రేపొద్దున్న ఒక్కొక్కసారి ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయంటే మనం వర్క్ చేసేటప్పుడు బాగా క్లోజ్ స్పాక్స్ ఆర్ మేనేజర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళకి కస్టమర్ కాల్ ఉంటది. ఆ రోజు ఈవినింగ్. ఏమని జావా ఫుల్ స్టాక్ మీద ఇప్పుడు మనకి 10 ఓపెన్ పొజిషన్స్ రావచ్చు. సో, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అని ఆ మేనేజర్స్‌ని అడుగుతారు. వాళ్ళేం చేస్తారు వెండర్‌కి కాల్ చేసి, నాకు అర్జెంట్‌గా ఒక 1 అవర్‌లో 10 ప్రొఫైల్స్ కావాలి అంటారు. సో, మనకి చెప్పరు అది. ఆ పొజిషన్ యాక్టివ్ అవ్వచ్చు, క్లోజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దట్స్ ద సెకండ్ థింగ్. బట్ అప్పుడు మనం ఏం చేయాలి? టక్కుమని మన దగ్గర డేటాబేస్ పెట్టుకోవడమో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు మనం వచ్చినప్పుడు సో, మనం ఏం చెప్తామంటే హైదరాబాద్ లొకేషన్‌కైతే ఇమ్మీడియేట్‌గా నేను 30 డేస్ నోటీస్ లోపు ఇవ్వగలుగుతాను. అదే బెంగుళూరు, ఇంకొక పూణేనో, ముంబైయో చెప్పామంటే పూల్ అవైలబిలిటీ తక్కువుంటది. సో, వి కెనాట్ గివ్ ప్రొఫైల్స్ ఇన్ దట్ లొకేషన్. సో, అలా మనం ఇన్‌సైట్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ లెవెల్‌కి మనం వెళ్ళాలి అంటే, వర్క్ చేసేటప్పుడే ఈ పాయింట్స్ అన్నీ మనం మైండ్‌లో పెట్టుకొని వర్క్ చేస్తా ఉన్నామనుకోండి. సో, అట్లా అవుతది. అట్లా మనం డైలీ నంబర్ ఆఫ్ కాల్స్, నంబర్ ఆఫ్ ఇంటర్‌వ్యూస్ షెడ్యూల్ చేస్తా ఉంటాం. ఆ ప్రొఫైల్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్ ఫార్మాట్‌లో పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ సేమ్ జావా ఫుల్ స్టాక్ వచ్చినప్పుడు కొత్త ప్రొఫైల్‌కి మళ్ళీ మనం ఎళ్ళకోకుండా మన డేటాబేస్‌లోంచే మళ్ళీ జస్ట్ ఒక కాల్ చేసి "నువ్వు అవైలబులా కాదా?" అని అడిగామనుకోండి. యాహ్! అవైలబుల్ అంటే యాహ్! నా దగ్గర ఇంకొక క్లయింట్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. నీకు అక్కడ కూడా నేను ప్రొఫైల్ ప్రొజెక్ట్ చేస్తున్నా అని. సో, మనం ఎంతసేపు హార్డ్ వర్క్ ఉండాలి. బట్ ఇక్కడ స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. నేను ఆల్రెడీ దానికోసం ఒక ట్రాకర్ ఫార్మాట్ కూడా నేను చేసుంచాను. సబ్మిషన్ అంటే క్లయింట్‌కి ఈ ఫార్మాట్‌లో మనం పెట్టాలి. అంటే ఏ క్యాండిడేట్ నేమ్, స్కిల్, టోటల్ ఎక్స్‌పీరియన్స్, రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్, ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ నంబర్, కరెంట్ సీటీసీ, ఎక్స్‌పెక్టెడ్ సో, ఇవన్నీ నేను ఏం మాట్లాడాలి అనే టాపిక్‌లో కవర్ చేస్తా. బట్ ఎనీవేస్ మీరు గూడా ఎట్లా అంటే అట్లా ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకుంటే సబ్మిషన్స్ అని, నెక్స్ట్ ఇంటర్‌వ్యూస్ అని, సెలక్షన్స్ అని, ఆఫర్స్ అని, ఆన్‌బోర్డింగ్స్ అని, అట్లా జాయినర్స్ అని పెట్టుకుంటే మీరు ఇట్లా ఒక ఫార్మాట్ పెట్టేసుకొని పెట్
మొత్తం సేవ్ చేసుకున్నారనుకోండి, ఫిల్టర్ పెట్టేసుకొని ఈ మొత్తానికి మీరు ఫిల్టర్ పెట్టేసుకున్నారనుకోండి. సరే రేపు పొద్దున్న నేనేమంటా మన దగ్గర జావా ఫుల్ స్టాక్ రిక్వైర్మెంట్ వచ్చింది అంటే అప్పుడు మీరు ఎమ్మటే మీ ఫిల్టర్లోకి వెళ్ళిపోయి అక్కడ జావా అని చెప్పి జావా ఫుల్ స్టాక్ అని ఇచ్చేస్తే మీ దగ్గర ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయో వచ్చేస్తుంది. వచ్చేసినాక వాళ్ళు రీసెంట్గా ఇక్కడ నోటీస్ పీరియడ్ చూస్తాం 30 days 15 days ఇమీడియట్ జాయిన్ ఎవరున్నారు. సో వాళ్ళందరినీ ఒకసారి మాట్లాడేసి అదే ఇంకో క్లయింట్కి ఈ ప్రొఫైల్స్ ఇచ్చేయచ్చు. ఎందుకని అంటే నువ్వు ఒక క్లయింట్కి లేదంటే ఇప్పుడు ఒక క్లయింట్ దగ్గరే మనకు ముగ్గురు మేనేజర్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది, 3 different business units. సో అక్కడ జావా ఫుల్ స్టాక్ రిక్వైర్మెంట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది, అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది రిజెక్ట్ అయ్యాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసేటమే. సో వీ హ్యావ్ టు బి వెరీ స్మార్ట్ ఇన్ అవర్ వర్క్. అంటే మళ్ళీ రిక్వైర్మెంట్ జావా ఫుల్ స్టాక్ ఇచ్చారు కదా అంటే మళ్ళీ నౌకరికి వెళ్తా, మళ్ళీ కాల్స్ చేస్తా, మళ్ళీ ప్రొఫైల్స్ తీసుకొచ్చేస్తా అంటే ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎక్కడ అగ్రెసివ్గా పనిచేయాలి, ఎక్కడ స్మార్ట్గా పనిచేయాలి అని మనకు అర్థం అవ్వాలి వర్క్ చేసే కొద్ది. అంటే నేను ఇనీషియల్గా వస్తాయని చెప్పండి, బట్ ఈ పాయింట్స్ మన మన డైలీ ప్రాక్టీస్లో కనుక మనం దాన్ని పెట్టుకుంటే డెఫినెట్లీ వీ కెన్ సీ దట్ సక్సెస్. సో ఇవన్నీ నేను ఇనిషియల్ స్టేజ్ నేను చెప్తాను, దీస్ ఆర్ ఆల్ ద కీ పాయింట్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ సో దట్ వెన్ వీఆర్ వర్కింగ్ డెఫినెట్లీ ఒక చోట కాకపోతే ఒక చోట ఒక పాయింట్ అన్న యూజ్ అవుతుంది. నేను ఇంటర్వ్యూ ప్రాసెస్ అనాలిసిస్ చెప్పాను, అది ఒక చోట అయినా హెల్ప్ అవ్వచ్చు. అండ్ నేను ఎట్లా చెప్పాను మన బ్యాకప్ మన మన డేటాబేస్ పెట్టుకుంటే హెల్ప్ అవుతుంది అన్న అది ఇంకొక క్లయింట్ దగ్గర వర్కౌట్ అవ్వచ్చు. అన్నీ ఒక చోట వర్కౌట్ కాకపోయినా ఈ పాయింట్స్ అన్ని మనం ఫాలో అయితే ఏదో క్లయింట్ ఏదో ఒక రిక్వైర్మెంట్ దగ్గర ఈ పాయింట్ హెల్ప్ అయ్యే పాయింట్స్ ఇవన్నీ. అండ్ ఫీడ్బ్యాక్ అనాలిసిస్ ఇంకొకసారి ఏంటంటే మన క్యాండిడేట్స్ దగ్గర నుంచి తెలుసుకోవాలి. అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయి వాడు జాయిన్ అయిపోయాడు అనుకుందాం, ఎగ్జాంపుల్ సెలెక్ట్ అయ్యాడు, జాయిన్ అయిపోయాడు. సో వాడు జాయిన్ అయిపోయిన తర్వాత ఓవరాల్ ప్రాసెస్ నీకు ఎట్లా అనిపించింది? ఎందుకని అంటే మనం ఫుల్ టైం ఆన్బోర్డింగ్ చేసినప్పుడు అంటే మనం జస్ట్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మిగతా ఫార్మాలిటీ చేస్తాం, ఆఫర్ రిలీజ్ అవ్వడం కానీ నుంచి జాయినింగ్ వరకు ఫుల్ టైంలో అన్ని క్లయింటే చేసుకుంటారు. సో వన్స్ వాళ్ళు జాయిన్ అయినాక హౌ ఈజ్ అ ఓవరాల్ ప్రాసెస్, నీకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే కొంతమంది చెప్తారు ఏ ఆన్ బోర్డింగ్ నాకు అంతగా నచ్చలేదు, ఊరికే తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఓకే వెళ్ళిపో ల్యాప్టాప్ తీసుకొని అన్నారు అట్లా చెప్తారు. అలాంటి ఇన్పుట్స్ అన్ని మనం తీసుకొని నెక్స్ట్ టైం మన మేనేజర్స్ కనెక్ట్స్ ఉన్నప్పుడు ఇట్లా ఫ్యూ ఆన్ బోర్డింగ్స్ అయినాయి మాకు ప్రీవియస్లీ, వాళ్ళకి ఆన్‌బోర్డింగ్ ఎక్స్‌పీరియన్స్ అంత బాగోలేదంట. సో, వి గాట్ సమ్ ఫీడ్‌బ్యాక్. సో, జస్ట్ గివింగ్ ఎ ఫీడ్‌బ్యాక్, అది చూసుకోండి అని జస్ట్ వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉండాలి గానీ, మనం కంప్లెయింట్ ఇచ్చినట్టు ఉండకూడదు. సో, అట్లా. నెక్స్ట్ లేదు కొంతమంది చెప్తారు, "ఏ ఇంటర్వ్యూ అడిగినట్టు అసలు జేడీలో ఇచ్చినట్టు ఇంటర్వ్యూ ఎక్కడ అడగలేదు" అంట. సో, మనం క్లయింట్‌తో ఫైట్ చేయలేకపోయినా అది మనం స్మూత్‌గా చెప్పొచ్చు వాళ్ళకి. "అది కాదు సార్ ఇలాగా జాబ్ డిస్క్రిప్షన్ ఇలా అడిగితే బట్ క్యాండిడేట్‌ని ఇలా అడిగారంట. హి ఈస్ వెరీ స్ట్రాంగ్ బట్ తను సెలెక్ట్ చేయలా. ఇంటర్వ్యూలో ఈ పాయింట్స్ కవర్ చేశారంట. సో, జస్ట్ హెడ్స్ అప్ ఇస్తున్నా మీకు" అని. సో, అలా టూ వే జరిగినప్పుడు ఏమైతది అంటే వీడు వీడు ఒక ప్రొఫైల్ ఇవ్వు అంటే వీడు అదొక్కటే చేయట్లా. రిమైనింగ్ యాస్పెక్ట్స్ మీద కూడా వీడికి హోల్డ్ ఉంది. సో, వీళ్ళందరూ వెరీ ప్యాషనేట్‌గా ఉన్నారు వర్క్ మీద అని ఆ ఇంప్రెషన్ కలుగుతది వాళ్ళకి. అదే ఊరికే మార్నింగ్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చా, ప్రొఫైల్స్ ఇచ్చాం, నా టాస్క్ అయిపోయింది అనుకుంటే ఆళ్ళకి మన మీద ఇంప్రెషన్ కూడా ఓకే. ప్రొఫైల్ ఇస్తారు, వర్క్ ఇస్తారు అంతే. అలానే ఉంటది. సో, ఇక్కడేంటంటే రిలేషన్స్ పెంచుకోవాలి మనం. సో, దానికి ఈ ఫీడ్‌బ్యాక్ అనాలిసిస్ ఇంపార్టెంట్. అండ్ టైమ్ టు ఫిల్ ఏంటంటే, ఇది యాక్చువల్‌గా మేనేజర్స్, ఇంటర్నల్ టీఏ వోళ్ళు ట్రాక్ చేసుకుంటారు. వెండర్స్‌కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే వెండర్స్‌కి ఎప్పుడైనా సరే వాళ్ళు డెడ్‌లైన్ పెట్టేస్తారు టర్న్ అరౌండ్ టైమ్ అని. ఇవాళ రిక్వైర్మెంట్ ఇచ్చారంటే ఇవాళ మధ్యాహ్నం లోపు ఆర్ ఈవినింగ్ లోపు నువ్వు ప్రొఫైల్ ఇస్తేనే నీకు దాని మీద సెలక్షన్ వస్తదని నువ్వు ఆశ పెట్టుకోవచ్చు. నువ్వు ఇవాళ రిక్వైర్మెంట్ పొద్దున్న 10కో, 11కో వచ్చింది. మనం నెక్స్ట్ డే మార్నింగ్ 12:30కి ఏసాం. డెఫినిట్‌గా దానికి ఫీడ్‌బ్యాక్స్ రావు. వస్తాయి గానీ ఎప్పుడంటే ఫస్ట్ సెట్‌లో ఇంటర్వ్యూస్ అన్నీ జరిగిపోయి, అక్కడ రిజెక్ట్స్ అయిపోయి, ఇంక వాళ్ళకి సెలక్షన్స్ రాలేనప్పుడు, అప్పుడు మన ప్రొఫైల్స్ ఇంటర్వ్యూస్‌కొస్తే అప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి కానీ, బట్ డెఫినైట్‌లీ మనం వన్ డే దాటాము అంటే డెఫినైట్‌లీ వి కెనాట్ ఎక్స్‌పెక్ట్ ఇమ్మీడియేట్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద మేనేజర్స్ ఆర్ స్పాట్స్ హూఎవర్ ఇట్ ఈస్. సో, అది టైమ్ టు ఫిల్ అనాలిసిస్ అంటే అంటే వాళ్ళు ఇంటర్నల్‌గా ఎలా పోషించుకుంటారంటే రెక్ అప్రూవ్ అయిన కాడ నుంచి జాయినింగ్ వరకు ఇంత టైం పట్టింది. సో, అది వాళ్ళ బేస్ చేసుకొని వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటారు. యావరేజ్ అంటే 10 రిక్వైర్మెంట్‌లున్నాయి. 10 అప్రూవ్ అయిన తర్వాత ఆన్‌బోర్డింగ్ లాస్ట్ 10థ్ పర్సన్ కూడా ఆన్‌బోర్డ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది. అవి ట్రాక్ చేసుకుంటారు వాళ్ళు ఇంటర్నల్‌గా. బట్ మనకది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కాదు అని ఎందుకన్నానంటే మనకి డైలీ 1 డేనే టాటూ. వాళ్ళకంటే 1 మంత్ అన్నా టైం ఉంటది ఫిల్ చేసుకోవడానికి. బట్ మనకేంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వస్తే వాళ్ళు సబ్మిట్ చేయటమే. సో, దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. సో, టు బీ వెరీ యాక్టివ్ ఇన్ ద ఫీల్డ్. సో, అది. అండ్ ఆఫర్ యాక్సెప్టెన్స్ రేట్ అనాలిసిస్. సో, ఆఫర్ యాక్సెప్టెన్స్ అంటే అది గూడా వాళ్ళే బట్ అది మన డేటా మెయింటైన్ చేసుకోవడం కూడా మనకు కూడా చాలా హెల్ప్ అవుతది. అంటే ఈ మంత్‌లో మనం ఎన్ని ఆఫర్స్ రిలీజ్ చేసాం, ఎంతమంది జాయిన్ అయ్యారు. అట్లా మనం ట్రాక్ చేసుకుంటే వి కెన్ షోకేస్ అవర్ పెర్ఫార్మన్స్ ఆ పర్టిక్యులర్ అకౌంట్ ఆర్ ఆ పర్టిక్యులర్ క్లయింట్‌కి మనం ఒక క్వార్టర్లీ మీటింగ్స్ జరుగుతా ఉంటాయి. అప్పుడు వెళ్ళినప్పుడు సో ఫార్ ఈ క్వార్టర్‌లో మేము 25 ఆఫర్స్ వచ్చినాయండి మాకు.
అందులో మేము 20 ఆన్‌బోర్డ్ చేయగలిగాం. 5 డిక్లైన్స్ అయినాయి. డిక్లైన్స్ ఎక్కడైనా అవుతాయి. దట్స్ బిగ్, అది ఎవరు ఆపలేరు దాన్ని. సో ఆళ్ళు ఏమనరు. సో ఇఫ్ వి హావ్ దట్ డేటా వీ కెన్ డెఫినెట్‌లీ ప్రొజెక్ట్ అండ్ చెప్పొచ్చు వాళ్ళకి మాకు 25 ఆఫర్స్ అయినాయి ఈ క్వార్టర్‌లో మీ అకౌంట్‌కి అండ్ వి డెలివర్డ్ 20 ఆన్‌బోర్డింగ్స్. సో దిస్ ఈస్ అవర్ సక్సెస్ రేట్. సో దీస్ ఆర్ అవర్ కీ సక్సెస్ పాయింట్స్ విచ్ వి మేడ్ దిస్ క్వార్టర్. దీస్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ వి ఫేస్ దిస్ క్వార్టర్. ఎందుకంటే మనం ఒక 3, 4 స్లైడ్స్ పీపీటీ ఇయ్యాలి. ఐ మీన్ అట్లా క్వార్టర్లీ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు ఆ బిజినెస్ యూనిట్ నుంచి మనకి ఎన్ని రిక్వైర్మెంట్స్ వచ్చినాయి, మనం ఎన్ని అడ్రెస్ చేసాం, మనకి ఎన్ని సెలక్షన్స్ వచ్చినాయి, ఎన్ని ఆన్‌బోర్డ్స్ అయినాయి, ఎన్ని డిక్లైన్స్ అయినాయి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ద సక్సెస్ వి మేడ్. సో ఇవన్నీ ఒక 3, 4 స్లైడ్స్‌లో మనం తీసుకెళ్ళాలి పీపీటీ చేసుకొని. పీపీటీ ఆర్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ మనకు ఆ టైంలో యూజ్ అవుతది. ఇప్పుడు ఆ టైంలో మనం ఏదో బిజీగా ఉంటాం. ఆ డేటా అంతా మీ దగ్గర ఉంది కదా! చేసేసేవ్వండి పీపీటీ అంటాం మనం. రెడీగా ఉంటే జస్ట్ అది మేము ఒకసారి ఓవర్‌వ్యూ చూసుకొని క్లయింట్‌కెళ్ళి ప్రజెంట్ చేసేస్తాం. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఎవ్రీవేర్. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ పాయింట్స్ విచ్ వి మీన్ ఎక్కడైతే మనం ఓవరాల్ ప్రాసెస్‌లో ఎక్కడైనా ల్యాకింగ్ అవుతున్నాము అని ఫీల్ అయినప్పుడు డెఫినెట్‌లీ కీప్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ప్లేస్ అండ్ వీటన్నిటిని ఒకసారి వెరిఫై చేసుకోండి. వి విల్ గెట్ ఎ సొల్యూషన్. మోస్ట్‌లీ ఇదే ఉంటది. రిక్రూట్‌మెంట్‌లో దీనికి మించి పెద్ద ఛాలెంజెస్ ఆర్ పెద్ద టాస్క్స్ ఏమి ఉండవు. దట్ ఈస్ హౌ. సో హోప్ ఐ యామ్ క్లియర్ విత్ ద అనాలిసిస్. Am I clear? Yes, Vinay. So this is about you can start. నేను ఇక్కడే పెట్టేస్తాను చాట్‌లో. దాసు యూ షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్. ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ అస్. మీకు ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా లేకపోతే ఇప్పుడు వరకు జరిగిన ఏమైనా ట్రైనింగ్ సెషన్స్ లో వినయ్ చెప్పినట్టు ఏమన్నా పాయింట్స్ మీరు ఇంకా ఎలాబరేట్ చేసుకోవాలన్నా లేకపోతే ఇన్ డెప్త్ తెలుసుకోవాలన్నా కూడా ఆ పాయింట్స్ నోట్ చేసుకొని నెక్స్ట్ సెషన్స్ లో అడగడమో లేకపోతే అవి మీరు కూడా రీసెర్చ్ చేయొచ్చు. అది తెలుసుకోవాలనుకుంటుంది. మనకి ఓపెన్ సోర్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వాట్ ఎవర్ వేర్ ఎవర్ మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. లేదు వాళ్ళు చెప్తుంది మనకు అర్థం కావట్లేదు వాళ్ళు కూడా, లేకపోతే మనం చెప్పింది ఇంకొంచెం బాగా తెలుసుకుంటే బాగుండు, ఇంకా కొంచెం బాగా అర్థం అవుతుంది అన్న పాయింట్ వచ్చినప్పుడు జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ దోస్ పాయింట్స్ విచ్ ఎవర్ యూ గైస్ హ్యావింగ్ ఎ డౌట్. సో ఐ హావ్ షేర్డ్ దిస్ డాక్యుమెంట్ ఇన్ ద చాట్. దాసు అందరికి పబ్లిష్ చెయ్యి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ బై నెక్స్ట్ వీక్ వి విల్ డెఫినెట్లీ బై మండే ఆర్ ట్యూస్డే విల్ ట్రై టు హ్యావ్ ఈమెయిల్ ఐడీస్ ఇన్ ప్లేస్. సో అందరికి ఈమెయిల్ ఐడీస్ ఇస్తాం. వి కమ్యూనికేట్ అఫీషియల్లీ త్రూ అఫీషియల్ ఈమెయిల్స్. ఓకే. Okay. సో ఇట్ విల్ బి ఈజీ. సో కామన్గా ఒకటేసారి అందరికి వీ కెన్ డూ ఇట్ ఇన్ అండ్ అవుట్లుక్. సో ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ ఎవ్రీవన్. సో అంటే అన్ని డాక్యుమెంట్స్ ఒక చోట పెట్టుకొని వీ కెన్ డూ ఇట్ అకార్డింగ్లీ. In the next session, we'll complete about screening and how to talk to the candidates. So these two, if we covered, the recruitment and training will be completed. So we should be ready to start work. So once we get the requirement, we should pitch in and we have to do the work. So in meanwhile, you can utilize the sources. We have YouTube, Google, we have ChatGPT. Dasu, hopefully you're uploading all the videos in our YouTube, right? Full చేస్తాను. సో మనకి అక్కడ కూడా మన ట్రైనింగ్ వీడియో సెషన్స్ అనేది అక్కడ మీకు డే టు డే మీన్ ఏమైతే జరిగినాయో లైక్ ఈ సెషన్స్ లో ఏమైతే ఉన్నాయో రెఫరెన్సెస్ గా తీసేసుకోవచ్చు సింపుల్ గా. So in the next session, sourcing and screening and candidates discussion topics అవన్నీ అయినాక I'll again sit and I'll check like whatever you have a doubts or complete ఒక సెషన్ డౌట్స్ మీద అంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ మీకు ఎక్కడ ఛాలెంజ్ ఉన్నా మీకు ఎక్కడ లేదు ఆ టాపిక్ నాకు అసలు అర్థమే కాల మీరు చెప్పింది ఐ వాంట్ రిపీట్ ఆన్ ద టాపిక్ అన్నా మరి బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మనం ఎంత ప్రొఫెషనల్గా ఉంటే వర్క్ స్టార్ట్ అయినాక వీ షుడ్ నాట్ గెట్ బ్యాక్ అగైన్.
మళ్ళీ నాకు పలానా దాని ట్రైన్ అప్ కావాలి. సో అదంతా వద్దు. సో వీ షుడ్ వన్స్ వర్క్ స్టార్టెడ్ వీ షుడ్ బీ దట్ రెడీ. And also we have a plan. Continuous improvement sessions will be there. Say like for example, ప్రతి week అంటే అది it will be too early for us. But once in a while we'll sit and we'll see how what are the mistakes happened those in that particular month and how we can overcome. అట్లాంటి మిస్టేక్స్ ఎట్లా రిపీట్ కాకుండా నెక్స్ట్ టైం చేయాలి. సంథింగ్ డెఫినెట్లీ మిస్టేక్స్ అవుతాయి ఎందుకంటే ఇనిషియల్ డేస్ కాబట్టి. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ అవి మళ్ళీ రిపీట్ కాకుండా మనం ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుందామని డెఫినెట్లీ విల్ సిట్ అండ్ డిస్కస్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సెషన్స్ లాంటివి పెట్టుకుందాం. ఒక బ్రెయిన్ స్టార్మ్ సెషన్స్ దాకా వన్స్ ఇన్ ఏ బట్ ఇఫ్ అది మిస్టేక్ అయినా కూడా వాట్ ఐ పర్సనలీ రిక్వెస్ట్ వాస్ డోంట్ హెసిటేట్ టు షోకేస్ యువర్ థింగ్స్ యాక్చువల్లీ. సో అట్లా చెప్పడం వల్లే మాకు అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎంతవరకు అర్థమైనది మేము వీ కెన్ జస్ట్ సెగ్రిగేట్ అనమాట. మేము అర్థం చేసుకోగలం. ఓకే ఈ పర్సన్కి ఎంతవరకు అర్థమైంది ఇంకొంచెం మనం పాయింట్స్ ఇవ్వాలి. తప్పైనా పర్లా చెప్పండి. ఇట్స్ దెర్ ఈస్ నో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ అరే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండిద్ది కాబట్టి వాళ్ళు కూడా ప్రజెంట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని చెప్దాం అనుకుంటారు, కొన్ని కొన్ని మర్చిపోతారు. సో అటువంటి టైంలో మిస్ అయినా కూడా యూ కెన్ జస్ట్ గో విత్ యువర్ ఫ్లో. నేను తప్పు చెప్పాను లేదా ఇది మిస్ చేశాను హెసిటేషన్ అయితే ఉండద్దు. ఒకవేళ నిజంగానే తెలియదు అనుకున్నా కూడా యూ కెన్ జస్ట్ టెల్ us. అప్పుడు కూడా మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. క్లయింట్ లెవెల్లో ఎస్కలేషన్స్ అవనంత వరకు ఎవ్రీ టాపిక్ దగ్గర వీఆర్ రెడీ టు డీల్ విత్ ఇట్. వీఆర్ ఓపెన్ టు టేక్ ఇట్. బికాస్ క్లయింట్ దగ్గర ఇంప్రెషన్ మనకి ఇష్యూ కాకుండా ఇంటర్నల్ లెవెల్లో మనకి మిస్టేక్స్ అయినా ఛాలెంజెస్ అయినా వీ కెన్ వర్క్ అండ్ వీ కెన్ గెట్ దట్ సొల్యూషన్స్ అండ్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ అల్టిమేట్లీ అవర్ టార్గెట్ ఈస్ టు గెట్ క్లయింట్ ఇంప్రెషన్ అండ్ క్లయింట్ దగ్గర మనకి మంచి ర్యాప్ బిల్డ్ కావాలి and good progress on our clients. So that is the key factor and key point which we have to understand here. And even client knows. కొంతమంది తెలివిగా ఉంటారు క్యాండిడేట్లు. ఎలాగా క్యాండిడేట్లు కాల్ పిక్ చేయరు ఇంటర్వ్యూ అప్పుడు. బట్ సడన్ గా కొంతమంది స్పాక్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న స్పాక్స్ ఏం చేస్తుంటే వాళ్ళే కాల్ చేసుకుంటారు క్యాండిడేట్లకి. అప్పుడు నేను వెంటర్స్కి చెప్తానే అని మన మీద వేసేస్తారు సింపుల్ గా. అప్పుడు మళ్ళీ అనొచ్చు అరే నేను చేయలేదు వీళ్ళేంటి మా మీద చెప్పారు. క్లయింట్ మెయిల్ రాస్తారు మీరు ఎందుకు సరిగ్గా ఫాలోఅప్ చేయలేదు అని. సో దానికి అట్లాంటికి మేము ఎవరిని అన్నాం బికాస్ వీ నో హౌ ద రిక్రూట్మెంట్ వర్క్స్. అక్కడ మనం మన సైడ్ జెన్యున్ గా వర్క్ చేసామా లేదా అనేది చూసుకుంటాం. ఓకే క్యాండిడేట్ మరి డబుల్ గేమ్స్ ఆడితే విల్ జస్ట్ సింప్లీ టెల్ స్పాక్ చెప్పొచ్చు లేదండి వీ హ్యాడ్ ఏ కాల్ పిక్ చేయలేదు బట్ హీఈస్ గివింగ్ యూ రాంగ్ ఇన్ఫర్మేషన్ దట్ హీ ఇన్ఫార్మ్డ్ అస్ బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ అని చెప్తే దే కెన్ ఆల్సో అండర్స్టాండ్ బికాస్ వాళ్ళు ఈ లెవెల్ నుంచి వెళ్ళి వాళ్ళు కూడా. సో ఎవరు డైరెక్ట్ గా పైనుంచి వచ్చేసి మేనేజర్లు ఆ హెడ్స్ టైంలో డిసప్పాయింట్ అయిపోయి ఆ డిసప్పాయింట్మెంట్ మన వర్క్ లో చూపించడం వల్ల కూడా యూజ్ ఏమి ఉండదు. బట్ ఆ టైంలోనే మీరు స్మార్ట్ గా వర్క్ చేయాలి. ఎట్లా అంటే ఆ క్యాండిడేట్ లేకపోతే వీ హ్యావ్ బ్యాకప్ ప్రొఫైల్ విత్ ద సేమ్ స్కిల్ సెట్. సో వీ కెన్ పుష్ దెమ్. నేను అప్పుడు అవన్నీ చెప్తాను. ఓకే క్యాండిడేట్ ఇప్పుడు నేను ఎట్లా అయితే ఇంటర్వ్యూ సబ్మిషన్ ఫార్మాట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఫార్మాట్ పెట్టానో క్యాండిడేట్ సబ్మిషన్ ఫార్మాట్ కూడా నేను పెడతా. అంటే మన క్యాండిడేట్ తో మాట్లాడిన తర్వాత ఆ మెయిల్ పెట్టేసేయండి. క్యాండిడేట్ ఫార్మాట్ ఇస్తాను క్యాండిడేట్ నేమ్ స్కిల్స్ అవన్నీ పెట్టేసి జాబ్ డిస్క్రిప్షన్ పెట్టేసి ఆ ట్రాకర్ పెట్టేసేయండి క్యాండిడేట్ కి. వాడు చూసుకొని రిప్లై బ్యాక్ ఇస్తాడు ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అని. ఇప్పుడు రేపు పొద్దున్న క్లయింట్లు కాల్ చేసిన కొంతమంది డబల్ గేమ్స్ అన్న వీ హ్యావ్ ఎ మెయిల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద క్యాండిడేట్ అని ఈ మెయిల్ క్లయింట్కి పంపించేస్తాం. సో దే కెన్ అండర్స్టాండ్ ఓకే వీళ్ళు ప్రతిదీ అప్డేట్ చేసుకున్నారు సో వీ కెన్ ట్రస్ట్ దిమ్ అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. సో దట్ ఈస్ హౌ వీ వర్క్. So think about it. If you have any doubts or anything in the next session, you can reach out to us. We always, we will encourage the doubts and we will definitely name on this sort. మాకు తెలిసినంతలో we will sort. And if something is definitely నాకు తెలియని కూడా నేను దాని మీద కావాలంటే తెలుసుకొని నేను చెప్తాను. సో ఇక్కడ మనకేది తెలుసు మనకు తెలియదు అనేం లేదు. నాకు తెలియని చాలా టాపిక్స్ ఉంటాయి రిక్రూట్మెంట్లో. ఈవెన్ ఇన్ రిక్రూట్మెంట్ నాకు తెలియని ప్రాసెస్ ఉండొచ్చు. డెఫినెట్లీ అది నేను తెలుసుకుంటాను అండ్ ఐల్ ట్రై టు put it in front of you. That is how we should work. It should be two-way జరగాలి ఇక్కడ. two-way communication or two-way ఉంటారు. సో అట్లా ఉంటేనే we can definitely see the progress in the coming days. ఇంటరాక్టివ్ గా ఉండాలి. సో అప్పుడే మాకు తెలిసింది కదా ఎంత ఇంట్రెస్ట్ ఉంది ప్రాసెస్ మీద అయితే ఎంత నేర్చుకున్నారు అనేది. సో ఇంటరాక్టివ్ సెషన్ ఉంటే కనుక పాపం Yes. వీ హావ్ టు గివ్ ద హానర్ టు ద ట్రైనర్ యాక్చువల్లీ. సో పాపం మన గురించి ఎలా చెప్తుంది. హై లెవెల్లో చూస్తే రిక్రూట్మెంట్ అంటే ఏముంది రిక్వైర్మెంట్ ఇస్తారు ప్రొఫైల్ ఇవ్వడం ఇంటర్వ్యూ జరిగింది ఆన్బోర్డ్ అవ్వడం ఆ 4 points కనబడతాయి హై లెవెల్లో చూస్తే.
But in depth లోకి వచ్చినాక we come to know how we have to speak to the candidates, how to convince the clients, how to convince the candidates, how to set up an interview, how to onboard a resource. ఇదంతా అప్పుడు వస్తుంది. So you have the sources, we have Google, YouTube, ChatGPT, lot more AI tools. సో నేను ఇవంతా మీకు వన్స్ అంత ప్రొఫెషనల్ అయిపోయినాక ఇంకా మీరు స్కిల్ సెట్స్ దగ్గర ఇంకా కొంచెం ఛాలెంజ్ ఫేస్ అవుతున్నారంటే ఒక్కొక్క ఏఐ టూల్ కూడా ఉంది, ఐ గివ్ దట్ నేమ్ ఆల్సో. బట్ అది ఉంది కదా అని మనం లెవరేజ్ తీసుకోకూడదు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మనం త్వరగా అయిపోయి అక్కడ లెవరేజ్ అప్పుడు కావాల్సినప్పుడు లెవరేజ్ తీసుకుంటే దట్ విల్ బి గుడ్. అంటే ఇనీషియల్ స్టేజ్ నుంచి మనం లెవరేజ్ తీసుకున్నాం అనుకోండి, దట్ విల్ నాట్ హెల్ప్ అస్ ఇన్ గ్రోత్. సో మై పాయింట్ ఇస్ దట్. సో దెన్ ప్రిపేర్, get your plans accordingly. In the next session we'll discuss about the rest topics which I have not covered so far. So if you have something, we'll discuss, or if we don't have something, we can log off for the day.